విష్ణుమూర్తి గొప్పవాడా, శివుడు గొప్పవాడా అంటే ఈ ప్రశ్నకి పురాణాల్లోనే సమాధానం ఉంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి స్థితికారకుడు. ఈ సృష్టి నిలబడాలంటే ఆయన అవతారాలు ఎత్తవలసి వస్తుంది. ధర్మాన్ని కాపాడాల్సిన ప్రతిసారి కూడా విష్ణుమూర్తి రాముడిలాగా, కృష్ణుడిలాగా అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. శివుడు మాత్రం లయకారకుడు. ఆయన యుద్ధం చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే శివుడు కదిలితేనే ఈ సృష్టి కంపిస్తుంది. అందుకే ఆయన మౌనంగా ఉంటాడు. ఎప్పుడూ కూడా ఈ పురాణాల్లో స్పష్టంగా చెప్పేది ఒక్కటే: విష్ణు శక్తి ధర్మాన్ని రక్షించడం కోసం, శివుడు శక్తి ఈ సృష్టినే మార్చగలిగే శక్తి. ఒకరు కాపాడుతారు, ఇంకొకరు అంతం చేస్తారు. అందుకే పురాణాల్లో ఎవరు బలవంతులు అని ఎప్పుడూ చెప్పలేదు. విష్ణువు లేకపోతే సృష్టి నిలబడదు, శివుడు లేకపోతే సృష్టి ముగియదు. ఇద్దరు ఒకే శక్తి, రెండు రూపాలు మాత్రమే. అందుకే శివుడు వేరు, విష్ణు వేరు కాదు, హరిహర ఐక్యం అని అంటారు.